అందరికీ నమస్కారం. ముఖ్యంగా కరేడు రైతుల మీద పెట్టిన కేసులు చూస్తే ఎవరైతే యాక్టివ్గా తమ వాణిని వినిపించగలుగుతారో వాళ్ళందరి మీద కూడా కావాలని కుట్రతో కేసులు పెట్టి అక్కడ వాయిస్ లేకుండా చేసి భూమిని తీసుకోవాలన్న కుట్ర కోణం కనపడతా ఉంది. ఇంకా లేకపోతే ఆ ఉద్యమాన్ని అణిచేయాలన్న కుట్ర కోణం కనపడతా ఉంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చెప్పదలుచుకుంటుంది, మీరు మళ్ళీ కేసులు పెట్టి ఇంకా రైతులు రెచ్చగొడుతున్నారు అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఆ రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా వ్యతిరేకంగా మాట్లాడిన ఈ పరిస్థితులలో మళ్ళీ మీరు కేసులు పెట్టి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి భూమి లాక్కునే విధానం అంటే అది మీ వల్ల కాదు, సాధ్యం కాదని చెప్పదలుచుకున్నాను. నేను అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దీనికి మద్దతుగా రావటం హర్షించదగ్గ పరిణామం. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంటుంది, వైఎస్ఆర్సీపీ బుర్ర మధుసూదన్ గారు మాట్లాడుతూ మా టైంలో భూసేకరణ బాగా చేసి ఇచ్చాం అంటే మేము తీసి బాగా ఇచ్చాం అంటే రైతులను ఒప్పించి ఇచ్చామని చెప్తుంటే, మరి ఒప్పించిస్తే వినోద్ అనే వ్యక్తి మీ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ వదిలి టీడీపీకి వచ్చి టీడీపీలో కూడా న్యాయం జరగక వీళ్ళిద్దరూ ఒకటే అని ఊరేసుకొని చచ్చిపోవాల్సిన అవసరం ఉందనేది మధుసూదన్ గారిని అడుగుతున్నాను. అలాగే ఇక్కడి నుంచి భూములను అక్కడికి షిఫ్ట్ చేసి లేదా రామాయపట్నంలో ఇచ్చిన భూముల్ని కాకుండా కరేడులో భూములు ఇవ్వడానికి కారణం ముడుపులు చెందాయని మీరు మాట్లాడుతూ ఉంటే, విశ్వేశ్వరరెడ్డి ముడుపులు ఇచ్చే చరిత్ర ఉందని మీరే ఒప్పుకున్నట్లు, అలాంటి ముడుపులు ఇచ్చే చరిత్ర ఉన్న వ్యక్తికి మీరు ఎలా ఇచ్చారు భూమి అప్పుడు? అలాగే ఈ విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి బంధువు అనేది బయటంతా నడుస్తున్న ఈ పరిస్థితులలో మీ మాటలు దానికి బలాన్ని ఇస్తున్నాయనేది మనం చెప్పదలుచుకుంది. ఇక్కడ మీరు ఎక్కడ కూడా ఈ భూసేకరణ ఆపండి అనేది చెప్పట్లేదు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చెప్పదలుచుకుంటుంది, అభివృద్ధి అవసరమే. అభివృద్ధికి కూడా ఎంత కావాలో అంతకు తీసుకోవాలి. రామాయపట్నంకు 200 కావాలంటే 200, బీపీసీఎల్కు 200-300 కావాలంటే, అలాగే ఇండోసోల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటే మ్యాక్సిమం 100 ఎకరాలు 2 ఎకరాలు సరిపోతుంది. మీరు చెప్తుంది ప్లాంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది 200 ఎకరం లేదు, 300-400 లేదు, 500 ఎకరం సరిపోతాయి. కానీ 8,000, 10,000, 15,000 ఎకరాలు అంటే ఆడ పారిశ్రామిక అభివృద్ధి పేరుతో సోలార్ ప్లేట్లు పెట్టి, సోలార్ ప్లేట్ల వల్ల ఉద్యోగ ఉపాధి ఏమీ రాదు కదా. అంటే ఇంకా మామిడి తోటలను కొట్టి సోలార్ ప్లేట్ పెట్టే విధానం అరాచక విధానం. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని మేమే కాదు, అందరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎవరు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, బట్ ఇట్లాంటి అరాచక విధానానికి వ్యతిరేకం అన్న విధంగా వెళ్తూ ఉంటాం. మీరు మళ్ళీ సక్రంగా మీరు చేయకుండా గలబా చేశారు, మేము బాగా చేసాం, మీరు చేయండి అని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నట్లు ఉంది. కాబట్టి ఇక్కడ మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ యాత్రతో ఎవరినన్నా అరెస్ట్ చేస్తే లేదా కేసులు పెట్టినా వెళ్తున్న ఈ క్రమంలో ఇక్కడ 40 మంది రైతుల మీద ఈ కేసు పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీరు ఒక స్టేట్మెంట్ ఇప్పేయండి, ఇండోసోల్ విశ్వేశ్వరరెడ్డికి మాకు సంబంధం లేదు, ఇతను లోకేష్ బాబు మనిషే కానీ మా మనిషి కాదు, అలాగే ఇతనికి ఇచ్చే భూములు ఏదైతే ఉన్నాయో అవసరం లేదు, ఎందుకంటే ఇతని చరిత్ర అంతా కూడా కార్పొరేట్ చరిత్ర అంతా కూడా కంపెనీలు పుట్టి మూసేసిన చరిత్ర ఉంది. కాబట్టి దీన్ని మేము సమర్థించాం. ఒకవేళ భూములు తీసుకోవాలంటే 200-300 తీసుకోండి అని ఈ విధంగా మీరు గట్టిగా మాట్లాడి ఈ భూసేకరణ వ్యతిరేకించే విధానంగానే మీరు కానీ నిలబడి అక్కడ జగన్మోహన్ రెడ్డి ద్వారా చెప్పించగలిగితే మీ మీద కూడా ప్రజలకు, ముఖ్యంగా అక్కడున్న రైతులందరూ కూడా నమ్మకం కలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ వేలో ఆలోచించి ఆ వేలో అక్కడ రైతులకు మద్దతు ఉండాలి. కానీ అక్కడ పెట్టిన కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే మీరు ఆ ఉద్యమం అంతా కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారు ఉన్నట్లు మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యమానికి దూరంగా ఉన్నట్టు అంటే క్లెయిమ్ చేసుకుని క్రెడిట్ చేసుకునే విధంగా మీరు మాట్లాడే విధానం చూస్తూ ఉందంటే అక్కడ రైతుల్లో కూడా మళ్ళీ పార్టీల వారికి విభజన కొట్టేసి దాన్ని యూజ్ చేసుకొని అక్కడ విశ్వేశ్వరరెడ్డికి 2 పార్టీలు సహకరించి ఆ రైతులను మభ్యపెట్టి భూమి కొట్టే విధానం కనపడుతుంది. కాబట్టి దాని మీద రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మీకు చెప్పదలుచుకున్నాం. ధన్యవాదాలు.